KT Media, this is Krishna Teja and Vodella 2. ఎందుకంటే తమన్నా గురించి తెలుసు కదా, ఇవన్నీ కూడా మంచి తను అఘోరిగా ఈ మూవీలో గెటప్ మాత్రం, ఎందుకంటే తను మంచి గ్లామరస్గా ఎన్నో గ్లామరస్ రోల్ చేసింది. ఫస్ట్ టైం ఒక అఘోరిగా డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఇవన్నీ చూసిన విధానం, లుక్ వైజ్ మాత్రం ఒక డివోషనల్ లుక్ అయితే తీసుకొని వచ్చింది ఆ మూవీలో మాత్రం. మూవీ ఎలా ఉంది అంటే కనుక దాంట్లో పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి మాట్లాడుకుందాం. దీంట్లో వచ్చేసి ఎక్కువగా మనకు ఓదెల్ల రైల్వే స్టేషన్ ఫస్ట్ పార్ట్ వచ్చింది. దాంట్లో మనకు హెబా పటేల్ అండ్ వశిష్ఠ సింహ అండ్ క్రైమ్ సస్పెన్స్గా ఆ మూవీ అయితే రిలీజ్ అయింది. ఆ మూవీ మంచి హైప్తో మనకు ఓటీటీలో బాగా హైప్ అయింది. దాని తర్వాత ఇప్పుడు ఓదెల్ల 2 అనేది ఒక తమన్నా మెయిన్ రీల్లో, మళ్ళీ దీంట్లో కూడా హెబా పటేల్ మినిమం క్యారెక్టర్ అయితే ఉంటుంది దాని కంటిన్యూషన్గా. అలాగే వశిష్ఠ సింహ కంటిన్యూ అంటే వశిష్ఠ సింహ ఫస్ట్ పార్ట్లో చూసినట్లయితే తను ఒక ఊర్లో, ఎందుకంటే న్యూగా మ్యారీడ్ అయిన అమ్మాయిలను రేప్ చేస్తూ మర్డర్ చేస్తూ ఉంటాడు. దాన్ని హెబా పటేల్ లాస్ట్లో తన తల నరికేసి తను లొంగిపోవడంతో ఫస్ట్ పార్ట్ అయితే ఫినిష్ అవుతుంది. దాని నుంచి తర్వాత సెకండ్ పార్ట్లో దీంట్లో చూసినట్లయితే హెబా పటేల్ తర్వాత ఒక అమ్మాయి నడుచుకుంటూ వచ్చి పోలీస్ స్టేషన్కి వస్తుంది. అక్కడి నుంచి మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. దీంట్లో క్యారెక్టర్స్ వచ్చేసి ఎక్కువగా ఇదంతా కొంచెం చూసినట్లయితే అరుంధతి ఫ్లేవర్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనం తీసుకున్న క్యారెక్టర్ను, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడా అరుంధతి బేస్లో, ఎందుకంటే మనకు అక్కడ సియాజీ షిండే ఏదైతే ముస్లిం క్యారెక్టర్ ఉన్నాడో దీంట్లో కూడా మురళీ శర్మ సేమ్ ప్యారలల్గా అలాంటి క్యారెక్టర్నే పోర్ట్రేట్ చేసిన విధానము, అలాగే ఊర్లో జనాలు, ఎందుకంటే వశిష్ఠ సింహ అక్కడ అఘోరి మన పశుపతిని చూసినట్లయితే ఇక్కడ మనకు తిరుపతి క్యారెక్టర్ను వశిష్ఠ సింహ పోర్ట్రేట్ చేసిన విధానం, ఎందుకంటే అమ్మాలే బొమ్మాలే దీంట్లో కూడా మంచి ఫస్ట్ హాఫ్ అంతా కూడా మంచి హాట్గా మంచి న్యూ అమ్మాయిలను కూడా చూపించిన విధానం అయితే మంచి ఒక యూత్కు కంటెంట్కు తగ్గట్టే ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పార్ట్ నుంచి తీసుకున్నట్లయితే తన శవాన్ని ఏం చేస్తారు అంటే కనుక తను ప్రేతాత్మగా మారేలాగా ఊర్లో వాళ్ళందరూ కలిసి ఆ ప్రేతాత్మగా తయారు చేసినప్పుడు ఆ ప్రేతాత్మ ఊర్లో ఏదో ప్రేతాత్మను వీళ్ళు ఒక విధంగా అనుకుంటే ఆ ప్రేతాత్మ మళ్ళీ పగబట్టి ఊర్లో అందరినీ సేమ్ థింగ్లో ఒక పూజారి కానీ ఇంకొక ప్రెసిడెంట్ కానీ వాళ్ళలో ఆవహించి ఎలా అయ్యింది ఏం జరిగింది అనేది మాత్రం సబ్జెక్ట్ రిలీజ్ చేయదలుచుకోలేదు. కానీ పర్ఫార్మెన్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే కనుక ఆర్ఆర్ కానీ ఇవన్నీ కూడా విఎఫ్ఎక్స్ వైపు సీజీ వర్క్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే తమన్నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఫస్ట్ హాఫ్ అంతా కూడా జస్ట్ ఈ సబ్జెక్ట్లోనే రన్ అవుతుంది. సెకండ్ హాఫ్లో తమన్నా క్యారెక్టర్ ఎలివేషన్, ఆ ఎంట్రీ ఏదైతే ఉందో ఫైట్ సీక్వెన్స్తో ఆవులను రక్షించడం అదన్నీ బాగానే ఉంది. కానీ పార్ట్ ఆఫ్ సెకండ్కి వచ్చేటప్పటికి ఎందుకు ఒక మైనస్ అనిపించేది, అంటే ఆ శివుడి రావడము, రిపీటెడ్ సీన్స్ రావడము, ఇవన్నీ కూడా కొంచెం డ్రాగ్లా ఉంటుంది. కానీ లుకింగ్ వైజ్ మాత్రం తమన్నా లుకింగ్ కానీ తర్వాత మిగతా క్యారెక్టర్స్ చేసి పోర్ట్రేట్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. అలాగే మురళీ శర్మ అండ్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్.